మంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాకి మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి, ప్రాంతానికి ఎక్కువ నిధులు కేటాయించాలి, ఈ ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు గోదావరి పుష్కరాలలో ఆసరాని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి రిలీజియస్ కల్చరల్ టూరిస్ట్ సెంటర్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతో మన రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా సిఇఓ బాసరా టెంపుల్తో చర్చించి ఇట్లా భక్తులు వచ్చినప్పుడు వారందరికీ కూడా అనుకూలంగా అరేంజ్మెంట్ సెట్ చేయాలి. పెద్ద ఎత్తున వస్తారు, కుంభమేళలో ఉన్నంత భక్తులు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి ఎక్కడ కూడా కష్టం కాకుండా అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే బాసరాలో 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారంటే మనం ఆలోచించుకోవాలి. మన ఈ ప్రాంతంలో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎంత అభివృద్ధి అవకాశాలు ఉంటాయో అని చెప్పి ఆలోచించాలి. అంతేగాక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనకి ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నా, కొత్త శాంక్షన్స్ కావాలనుకున్నా కానీ ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ నాయకులందరూ కూడా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే వారు కూడా మీకు తెలుసు విదేశాలలో పోయి పెట్టుబడులు రావాలని చెప్పి 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అంటే గ్రామాల అభివృద్ధి అయినప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇస్తున్నారు. సో ఇదొక అవకాశం వారు వచ్చినప్పుడు. మనం కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ని తరలిస్తే వారు కూడా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలు అమలు చేయడంలో, ఎందుకంటే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది, ఎన్ని అప్పులు అయినప్పటికీ కూడా సరిగా పని చేస్తుందా లేదా అని చూస్తున్నారు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఎక్కడ పోయినా కానీ ఈ 6 గ్యారంటీలు మంచిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో చాలా చోట్ల మంచి ప్రోగ్రెస్ నడుస్తుంది. అందరూ కూడా కట్టుకొని బిల్లు కూడా సరిగా వారికి శాంక్షన్ కూడా కావడం జరుగుతుంది. అంతేకాక మొన్న బడ్జెట్లో కూడా మళ్ళీ ఒకసారి మనకు వచ్చే ఏప్రిల్ నుంచి ఇంకొక 2500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు మనందరికీ ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తాయి. సో ఎవ్వరు కూడా నిరాశ పడేది అవసరం లేదు, అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. సో ఇవన్నీ మంచి పథకాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో ఇది ప్రజల దగ్గరకు తీసుకెళ్లే అవసరం ఉంది. అందరు కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించి ఈ మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం గురించి పెద్దలు జూపల్లి కృష్ణరావు గారు, పెద్దలు వివేక్ గారు, పెద్దలు సాగర్రావు గారు, కన్సల్ట్ ఇంజనీర్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారులకు, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ మిత్రులకు, కార్యకర్తలకు, గతంలో బాబు నిర్లక్ష్యం చేసినామని మీ ఆలోచన గమనించి మన ముఖ్యమంత్రి గారు మన పాత ఆదిలాబాద్ స్థితిలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మరిద్దరు మంత్రులు గారు ఆ మంచిర్యాలకు పోయి అక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి వాళ్ళు చూసుకొని వచ్చారు. బాసర్లు పోయి మేము చూసుకొని వచ్చాం. ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం దేనికి పెడతా ఉన్నామో ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను మనం ఏ వరకు చేయగలుగుతాం, చేస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారని ఆలోచిస్తూనే అందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే మనమందరం ఇరిగేషన్ కానీ మన పిల్లలకు చదువులు కానీ
ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఉన్నాయి. దాని మీద ఎక్కువ ఇప్పుడు 600 కోట్ల స్కూల్స్ ఉన్నాయి, ఇరిగేషన్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా డెవలప్ అవుతా ఉంది. కాబట్టి మరి నేను తప్పనిసరిగా మన అదృష్టం లిఫ్ట్లు పెట్టారు. అక్కడ నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అన్నా 5,000 ఎకరాలను మోటార్ పెట్టింది కానీ కినాల్స్ ఇవ్వలేదని డిస్కషన్ చేసినాం. మీరు చెప్పిన తర్వాత కన్సర్న్ మినిస్టర్తో మేము ఆఫీసర్లతో అవన్నీ ఇప్పుడు శాంక్షన్స్ ఇస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం బాగా పెద్ద ఎత్తున మీరు అందరూ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వచ్చి ముఖ్యమంత్రి గారు కానీ కన్సర్న్ మినిస్టర్స్ కానీ మీరు స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కృష్ణ గారు, అదేవిధంగా మరో జిల్లా మంత్రి వివేక్ గారు, పెద్దలు ముఖ్యమంత్రి సలహా గారు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే యాదవ్ గారు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ అది నాయకత్వం ఉన్న అధికారం ఉన్న ఎస్పీ నాయకత్వం ఉన్న సిపి గారు, ఏదైతే ఆడతాడికి మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి గారు ఇంకా వెళ్ళి ప్రిన్సిపాలిటీ ఉన్నప్పుడు ఏదైతే ఇంద్రవేల్ మీటింగ్ జరిగింది ఆ సభలో అప్పుడు మాట్లాడినప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటారని చెప్పడం జరిగింది. గవర్నమెంట్